ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పాప కాదే, గాయత్రి పెద్దమ్మ. అందులో ఏదో తేడా ఉందనే పాలు నాకొద్దు అని తల అడ్డంగా ఊపింది. మా అక్కల ఆ పిల్లకు కూడా దివ్య దృష్టి ఉందంటారా? అనను గాని పాలొద్దని జాగ్రత్త వహించింది అంటాను. ఒకవేళ హాసినక్కే తాగేసుంటే హరిగోవిందమే కదా. అడుకోవడానికి నైని వదనుంది కదా. ఒకవేళ చెప్పలేకపోయింటే తను త్రినేత్రి అయ్యుంటే చెప్పలేదు. నైని వదను కాబట్టి ఆ పాపం కలక్కుండా చేసింది. మొత్తానికి మా అక్కే అని ఈ విధంగా రుజువైందంటారు. అందుకే మంచి జరిగింది అంటున్నాను. ఇంకా నయమండి, ఆ వైకుంఠం పాలు తాగమని నాకివ్వలేదు. అప్పుడు నైని వదన హాల్లోకి రాకుండా నేను అడుకునేవాణ్ణి కదా. ఎందుకు? నువ్వా పాలు తాగాలని, నీకోసం ఆ మాత్రం కేర్ తీసుకోవాలనే చెప్పు. కేరా? నా ప్రాణాలు తీసుకోవాలని ఇలా అన్నారు కదూ. నేనంటే మీకెందుకు లెక్కలేదు? లెక్కైనా తగ్గుతుందని. మీరలా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి వాణ్ణి కట్టుకున్నానా అని ఆలోచించి నా ఆయుష్ తగ్గుతుంది. పోనీలే, ఎలాంటి ప్రమాదం కలగకుండానే అంతరించిపోతావు. చిచి, మీతో మాట్లాడటం అనేది అనవసరం. ఆ పంచేయి, నేనైనా హాయిగా ఉంటాను. మిమ్మల్ని అలా ఎలా ఉండనిస్తానండి? నేను ఉన్నా లేకపోయినా ఒకటే అన్నప్పుడు నేను ఊరుకుంటానా? ఏం చెయ్యాలనుకుంటున్నావు కాస్త చెప్తే నేను ప్రిపేర్ అవుతాను. చెప్పను. నా దెబ్బ ఎలా ఉంటుందో మీరు ఊహించను కూడా లేరు. అలాగే. మీకు చులకనగా ఉందేమో, అనుభవించినప్పుడు తెలుస్తుంది. అమ్మయ్యా, ఈ వాల్ట్కి నా జోలికి రాదు. ఆఫీస్ పనుల్ని పూర్తి చేసుకోవాలి. నైనినా, త్రినేత్రినా? ఇద్దరా? ఒక్కరా? ఒకరే ఇద్దరా? ఇద్దరికి ఇద్దరా, ముగ్గురికి నలుగురా అని బోల్డ్ లెక్కలు మాట్లాడకండి. సూటిగా మాట్లాడితే అర్థం అవుతుంది. అదేనే, ఈ విషయం గురించి ఆత్మలింగం గారితో మాట్లాడితే మన ఇంట్లో ఆత్మలు దూరాయన్నారు. ఆత్మలా? లటలట లుటలుట. ఏహే ఆపు. నువ్విలా అంటుంటే నాకేదో డబుల్ మీనింగ్ లా వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు వదినా? మన ఇంట్లో ఆత్మలు ఉండడం ఏంటి? లేనట్టు చెప్పకత్తయ్యా. గాయత్రి పెద్దమ్మతోనే ఆత్మల పరంపర మొదలైంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటొచ్చి చేరాయని ఆత్మలింగం గారు దివ్య దృష్టితో చెప్పారు. గాయత్రక్క కాకుండా ఇంకే ఆత్మలు ఇంట్లో ఉన్నాయో అని పిలిపించాము. దుమ్ము దుమ్ము దులిపినట్టు ఆత్మల్ని దులిపేస్తాను. మొత్తానికి స్వీపర్ అని చెప్పు. లటలట లుటలుట. ఏహే లటలట. ఆపు. తిల్లు ఆంటీ, ఇతగాడికి మీరెంత మూల్యం చెల్లించుకున్నారో గాని త్వరగా ఆత్మల్ని తీసుకెళ్లే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. హాసనక్క, నథింగ్ టు వరీ చెల్లి. గాయత్రత్తయ్యని తీసుకెళ్లే స్టామినా ఈ బోడిలింగానికి ఉండదులే. ఆత్మలింగాన్ని ఏదో ఒకటి లేవయ్యా, రంగంలోకి దిగు. ఈయన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. పేపర్లో నా ఫోటో పడినప్పుడు చూసుంటావులే. పేపర్లో ఎందుకు వచ్చింది? పోలీసులు పట్టుకొని ఉంటారు. కాదు, ఎన్నో ఆత్మల్ని నేను పట్టుకున్నాననే నాకు సన్మానం చేశారు. కాదు కాదు, ఇంకెక్కడో చూశాను. నువ్వు గుర్తు తెచ్చుకుంటూ ఉండు. ఈలోపు ఆత్మల్ని తోలేస్తారు ఆత్మలింగం గారు. తోలమన
తోలుతానండి అయితే. డ్రు డ్రు అని తోలడానికి అవి ఆవులు కాదు, ఆత్మలు. దానికో పద్ధతి ఉంటుంది. మళ్ళీ దానికి ఖర్చా? లేదు, మంత్రించిన నీళ్లను ఇల్లంతా చిలకరించుకుంటూ రావాలి. అదేదో ఇంకో 2 బకెట్లు తీసుకుని శుభ్రంగా బట్టబెట్టి తుడిచేసుకుంటూ రావచ్చు కదా. ఆత్మల్ని కాదు, ముందు ఈ ముసల్దాన్ని తోలికెళ్ళిపోతాను. తీసుకెళ్లరా, నాకు ఈ ఇంట్లో ఏమీ తోచట్లేదు. అలా పట్నం అంతా తిప్పి మళ్ళీ నన్ను ఇక్కడ దిగబెట్టేస్తావుగా. ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను. మేం కూడా నీ కంపు భరించలేకపోతున్నాంలే. స్నానం చేసి ఎన్నాళ్ళయింది నాయనా? అమావాస్య రోజు మాత్రమే మేము స్నానం చేస్తాం. చిచ్చి, మీరే పిలిపించి మీరే అసహించుకుంటారేంటల్లుడు? నేను డబ్బులిచ్చిన షాట్ గుర్తుకొచ్చిందిలే అత్తయ్య. గురువుగారు, తీసుకోండి తీసుకోండి. మా ఇంట్లో ఉన్న అన్ని ఆత్మల్ని పట్టుకెళ్ళిపోతే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. లవ్ యూ, కిస్ యూ. నేనప్పుడే చెప్పాను ఎక్సైట్ అవ్వద్దు అని. నాకే తెలుసు మమ్మీ. ముందు ఈయనకేం తెలుసో అమలు చేయమనండి. మంత్రజాలాన్ని చల్లుకుంటూ వస్తాను. ఎందుకైనా మంచిది, వెంట ఎవరైనా వెళ్ళండి. అవునదినా, ఏవైనా విలువైన సామాలు పోతే ఎలా? వల్లభ, నువ్వెళ్ళు. నేనా? ఉమ్. సర్లే, నేనే ఫాలో అవుతాను. లటలట లొటలుట, లటలట లొటలుట. వదనా, ఆ భూత వైద్యుని వల్ల మీరు దొరికిపోతారేమో అని టెన్షన్గా ఉంది. త్రినేత్రి దేహంలో నా ఆత్మ ఉందని గుర్తుపడితే తిలోత్తమ అత్తయ్య వాళ్ళు అసలేం జరిగింది అని ఆరా తీస్తారు. బామ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి తన మనవరాలు ప్రాణాలతో లేదు అని తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఆత్మలింగం స్వామి చూడడానికి చిన్నగానే ఉన్నాడు గాని పెద్దగానే పూనుకొని వచ్చాడు వదన. ఇదంతా మీ అమ్మ వాళ్ళ ప్రోత్సాహమే విక్రాంత్ బాబు. ఇక్కడే ఉన్నారు బామ్మగారు. ఏమైందక్కా? ఆ లటలట లుటలుటను బామ్మగారు ఎక్కడో చూశాను అని చెప్తున్నారు. అవును, అదే ఎత్తు అదే గొంతు చూశాను, విన్నాను. మీరు చూడడమేమో గాని ఇప్పుడు ఆత్మని చూస్తాడేమో అని కంగారుగా ఉంది. కంగారెందుకు? హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఎందుకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.